అల్లరి వసూళ్లు, ఆరోపణల మిసైళ్లు. అంజద్ బాషా వర్సెస్ శ్రీనివాస్ రెడ్డి. ప్రజా భద్రతలో భాగమైన నిఘా నేత్రంపై కడపలో పొలిటికల్ రచ్చ నడుస్తోంది. ఎమ్మెల్యే మాధవి దంపతులు వసూళ్లకు పాల్పడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే నగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం లేదా అని టీడీపీ ప్రశ్నిస్తోంది. కడప నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై రచ్చ నడుస్తోంది. ప్రస్తుతం నగరంలో ఉన్న సీసీ కెమెరాల్లో చాలా వరకు అలంకారప్రాయంగా మాత్రమే కనబడుతున్నాయి. గత ప్రభుత్వంలో సీసీ కెమెరాల నిర్వహణను సరిగా పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీసుల లెక్కల ప్రకారం ప్రస్తుతం కడపలో 495 సీసీ కెమెరాలున్నాయి. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానమైన మ్యాట్రిక్స్ సీసీ కెమెరాలు 650 ఉన్నాయి. ఇక షాప్ల ముందు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఏర్పాటు చేసినవి 4732 ఉన్నాయి. అయితే వీటిలో సగానికి పైగా కెమెరాలు పనిచేయడం మానేశాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రస్తుత ఎస్పీ రచికేట్ విశ్వనాథ్ ప్రకటించారు. ఇక సీసీ కెమెరాల ఏర్పాటుపై కడపలో నడుస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. కెమెరాల ఏర్పాటు కోసం స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి చందాలు వసూలు చేస్తున్నారు. దీనిపై వైసీపీ విమర్శలు చేస్తోంది. వ్యాపారస్తులను భయపెట్టి డబ్బులు తీసుకుంటున్నారని, సొంత పార్టీ నేతలను కూడా బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా ఆరోపించారు. అయితే ఆ వ్యాఖ్యలకు శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తన సొంత పార్టీకి సంబంధించిన ఒక నాయకుడి యొక్క నర్సింగ్ హోమ్ హాస్పిటల్ని వదలకోకుండా మరి అలాగైతే దాని మీద దాడి చేయిస్తాంలే అని చెప్పిన మాటలు కడప నగర ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు కూడా విన్న పరిస్థితి. ఆయన మా పార్టీకి చెందిన వ్యక్తి. పొద్దున్నే తమాషగా కనపడితే అన్నా నేను ఎస్ అన్నా, దాంట్లో రెండో అనుమానం లేదు. అది దౌర్జన్యం కాదు. అడిగాం, ఆ వార్త తీసుకొని దుమారం చేసుకుంటా అన్నారు. ఇప్పుడు మీరు వార్త తీసుకుంటా అంటారు, దుమారం చేయండి. బట్ ఒకటైతే చెప్తా ఉండా, నగర భద్రత కోసం సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నుంచి నిధులు కూడా తెచ్చుకోలేని దౌర్భాగ్య స్థితిలో శ్రీనివాస్ రెడ్డి ఉన్నారా అని అంజద్ బాషా ప్రశ్నిస్తే, డబ్బులు లేవు కాబట్టే ప్రజలను సాయం కోరుతున్నానని అన్నారు శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి సీసీ కెమెరాలు పెట్టండి. మరి అలాంటిది పెట్టకోకుండా మరి ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే, ఏమైపోయాయి? మీ నిధులు లేవా మీ ప్రభుత్వం కాడ? 2,94,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఏం చేస్తున్నారు ఈ డబ్బులంతా? ఎక్కడ తీసుకొని పోయి దాచుతున్నారు? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కష్టాల్లో ఉంది. కానీ నగర ప్రజలకు భద్రత కావాలా. గాంజా ఎక్కువైపోయింది, మహిళల మీద దాడులు ఎక్కువైపోయినాయి, గొలుసు దొంగలు ఎక్కువైపోయినారు. బుగ్గవంక పరివాహిక ప్రాంతం లేకపోతే అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రోడ్లు పూర్తి చేసి లైట్లు పెట్టి ఫెన్సింగ్ పెట్టి దాన్ని అంతా కూడా ఒక మోడరైజ్ చేయాలని ఉన్నాం. నగర భద్రతే ముఖ్యం. ప్రతిపక్ష నేతలు ఎన్ని కుట్రలు చేసినా నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు ఖాయమంటోంది టీడీపీ. కడపలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఖాయం. అదే విధంగా ఎవరైతే ధనికులు ఉండారో, ఎవరికైతే సమాజ స్పృహ ఉందో వాళ్ళు వచ్చి డొనేషన్లు మనం అడుగుతున్నాం. ఇస్తే అది ఇవ్వండి అనేది వాళ్ళకు వదిలేస్తాం. ఇరు పార్టీల మధ్య రచ్చను పక్కన పెడితే నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరిగా జరగాలని అంటున్నారు స్థానికులు.